హాయ్ ఫ్రెండ్స్, రమ్మీ కల్చర్, రమ్మీ టైం ఇలాంటి గేమింగ్ ప్లాట్ఫామ్స్లో ఇంతకుముందు కనుక మీరు రమ్మీ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఉండుంటే కనుక కేవలం రమ్మీ కల్చర్ అండ్ రమ్మీ టైం యాప్స్లో పోగొట్టుకుంటే కనుక మీ డబ్బులు మీకు, పోగొట్టుకున్న డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీస్ వాళ్ళవే ఈ రెండు గేమింగ్ సైట్లు కూడా. వీళ్ళ యొక్క చీటింగ్ అలాగే ఫ్రాడ్ రిలేటెడ్ ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వారు గేమ్స్ క్రాఫ్ట్ టెక్నాలజీ యొక్క ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా, బ్యాంక్ అకౌంట్స్, ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సీజ్ చేసినందుకు గాను ఇప్పుడు కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇక్కడ మీకు ఎలా వస్తాయి అంటే, మీరు ఏదైతే ఆ గేమింగ్ ప్లాట్ఫామ్లో నెంబర్ తోటి రిజిస్టర్ అయ్యి, ఫోన్ నెంబర్ తోటి అలాగే మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో ఆ యొక్క రిజిస్ట్రేషన్ తాలూకా ఐడి, అదేవిధంగా దానికి మీరు లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్స్, అదేవిధంగా మీ యొక్క ఆధారు, అలాగే మీరు ఆ గేమింగ్ సైట్కి ఇచ్చినటువంటి పాన్ కార్డ్ డీటెయిల్స్ని ఇచ్చినట్లయితే మీరు ఇచ్చినటువంటి డేటా తోటి ఈడీ వారు మీ యొక్క అకౌంట్ని అందులో ట్రేసెస్ చేసి మీ యొక్క లాసెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. దీనికి మీరు చేయాల్సింది ఈ యొక్క నేను ఏవైతే చెప్పానో ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు ఎంత లాస్ అయ్యారు ఏంటి అనేది ఒక పిటిషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు ఎలా ఇవ్వాలి, అలాగే మీరు ఇందులో కనుక ఏవైనా చీటింగ్ ఐడెంటిఫై చేసి ఉంటే కనుక ఆ చీటింగ్ని మీరు వారి యొక్క మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయవచ్చు. అలాగే మీ యొక్క పిటిషన్ కూడా నేరుగా వెళ్ళి ఆఫీసులో ఇచ్చి ఒక స్టేట్మెంట్ ద్వారా ఒక అక్నాలజ్మెంట్ని తీసుకోవచ్చు. ఒక స్టేట్మెంట్ అక్కడ ఇచ్చి మీరు అక్కడి నుంచి అక్నాలజ్మెంట్ని తీసుకోవచ్చు. సో ఇది 2 months ఆర్ 3 months 4 monthsలో ఈ కేసు అనేది క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీలో మీకు ఎలా సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటే కనుక, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీలో ఈ కేసు డీల్ చేస్తుంది కేశవరావు గారు. ఈ రియల్లీ ఇతను గుడ్ పర్సన్. యాక్చువల్గా ఆల్రెడీ ఇలాగా విక్టిమ్స్కి ఆల్రెడీ కొంతమంది విక్టిమ్స్ అక్కడికి అడ్రస్ అవ్వడం జరిగింది, వాళ్ళు అక్నాలజ్మెంట్ తీసుకుని రావడం జరిగింది. సో ఈ వీడియో ద్వారా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో రీచ్ అయ్యి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీకి ఇది సపోర్ట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. మీకు తెలుసు, నేను ఈ యొక్క గేమింగ్ ప్లాట్ఫామ్స్ మీద 2019 నుంచి 2021 మధ్యలో ఏదైతే కరోనా టైంలో ఉందో ఆ టైంలో నేను ఫైట్ చేయడం జరిగింది ఎగనెస్ట్. అందులోనూ ఈ పర్టికులర్ గేమింగ్ సైట్ మీద మనము ఫైట్ చేయడం జరిగింది. సో మీకు ఈ యొక్క వీడియోలో మీకు ఏ మెయిల్ ఐడికి పంపించాలనేది, ఆ మెయిల్ ఐడి డీటెయిల్స్ మీకు టాప్లో ఇచ్చాను చూడండి. అదేవిధంగా అడ్రస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ వాళ్ళ అడ్రస్ మీరు నేరుగా వెళ్ళడానికి అక్కడ మీకు బాటంలో అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. నేరుగా వెళ్ళండి, మీరు ఓపెన్గా ఏం జరిగింది, ఎలా లాస్ అయ్యారు అనేది డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనరు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు మీకు చాలా సపోర్టివ్గా తీసుకుంటారు. ఓకేనా అండి? దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చూడండి, షేర్ చేయండి. ఎందుకంటే మన ఇంట్లోనో పక్కింట్లోనో ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు ఇలా నష్టపోయిన వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని కోల్పోయి ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళ జీవితాన్ని తిరిగి పొందడానికి ఇది సువర్ణమైనటువంటి అవకాశం. ఈ ఈడీలో నుంచి నిజంగా వస్తాయా అంటే, ఈ కేసు డీల్ చేస్తుంది ఎవరో కాదు, వింజో అనే గేమింగ్ సైట్ని ఇంతకుముందు పట్టుకుని ఆ కేసుని రిజాల్వ్ చేసినటువంటి వ్యక్తే కేశవరావు గారు. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రయత్నించండి. ఆల్రెడీ పోయాయని చెప్పి ఉన్నారు కదా, ప్రయత్నించండి. రియల్గా ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఈ యొక్క గేమింగ్ సైట్లో ఆడుతూ ఎవరైనా కనుక మీ ఇంట్లోనో, మీ పక్కింట్లోనో, మీకు తెలిసిన వాళ్ళలోనో, ఇరుగు పొరుగుల్లో ఎవరైనా కనుక ఉండి సూసైడ్ చేసుకుని చనిపోయినట్లయితే, అది ఒకవేళ కేసు ఫైల్ అయ్యి ఉండున్నా లేదా కేసు ఫైల్ అవ్వకపోయినప్పటికీ కూడా అలాంటి కుటుంబాలు ఏదైనా ఉంటే దయచేసి ఆ కుటుంబాలకు తెలియచేయండి. ఆ కుటుంబాలకు తెలియజేయడం ద్వారా
నిజంగా ఈ కేసుకి ఒక పట్టు అనేది దొరుకుతుంది, ఇంకా త్వరగా రిజాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ చనిపోయిన వారి కుటుంబానికి కూడా మన వంతు సాయం చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి అలాంటి వారు ఉంటే కనుక ఈ వీడియోను వాళ్ళకి షేర్ చేయండి. ఎవరైనా ఇంకా ఏదైనా తెలియచేయాలి అనుకుంటే కనుక ఈ వీడియోలో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను సపోర్ట్ చేస్తాను. అలాగే ఈడీ వారి డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను.